నార్త్ స్టైల్ చోలే మసాలా క్రీమీ టెక్స్చర్లో రావాలంటే ముందుగా అయితే చోలేని నానబెట్టుకోండి. నైట్ అంతా నానబెట్టిన చోలేని నెక్స్ట్ డే మార్నింగ్ 2 విజిల్స్ అయితే వేయించండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టేసి కొద్దిగా గీ వేసి జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించుకోండి. దాంట్లోనే పొడి కొట్టుకున్న బిర్యానీ ఆకు, అంటే ఆకుగా వేయకుండా ఆ ఆకుని కొద్దిగా మిక్సీ వేస్తే ఇలా వస్తుందన్నమాట. సో అది వేసుకుంటే కంప్లీట్ టేస్ట్ మారిపోతుంది. అదే పేస్ట్లో కొద్దిగా కారం, పసుపు వేసి మిక్సీ కొట్టండి. తర్వాత బాండి పెట్టి కొద్దిగా నెయ్యి, అలాగే నూనె కూడా వేసుకొని తర్వాత పోపు దినుసులు అయితే వేయండి. తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపట్లాడనివ్వండి. కరివేపాకు కూడా చిటపట్లాడినాక కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు అండ్ మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను అయితే వేసేయండి. ఈ లోపల మనం విజిల్ వేసుకున్న చోలేని 2 భాగాలుగా విడదీయండి. ఒకదాన్ని కొద్దిగా స్మాష్ చేయండి, ఇంకోదాన్ని పలుకుగా ఉంచండి. అండ్ ఈ మసాలాలో ఏంటంటే కంటిన్యూస్గా స్టిర్ చేస్తేనే దాని టేస్ట్ అనమాట. అలా వేసిన దాంట్లో చోలేని కూడా వేసేసి ఇంగువ, కస్తూరి మేతి అండ్ లాస్ట్లో మిల్క్ వేసుకుంటే రెడీ.